ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఆటో ఇంకా ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. పాడు పాడు గజాల. ఓకే 1 minute కుక్కలు ఎట్లా నక్కల్లా గడుస్తాయి, ఏదో కొంపలు మునిగితే ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా, నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు నాకెందుకు ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? క్లాప్స్ బా. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఎవరు? ఈ ఇంట్లో పనుడు. దేవుడు ఓదారుస్తున్నాడు, ఎవరు రావు తడివేస్తున్నాడు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తా ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. నీ బొందరా, నీ బొంద. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.